అగ్నిగం స్వర్గ్యం అధ్యేషి మృత్యో ప్రబ్రూహి తం శ్రద్ధధానాయ మహ్యం స్వర్గలోకాః అమృతత్వం భజంత ఏతత్ ద్వితీయేన వృణే వరేణ ద్వితీయ వరేణ వృణే. కాబట్టి రెండవ వరాన్ని నేను కోరుతూ ఉన్నా. స్వర్గ్యం స్వర్గ సాధనభూతం, అగ్నిం అగ్ని విద్య, త్వం అధ్యేషి త్వం జానాసి ఇది నీకు తెలుసు బాగా అని నాకు తెలుసు. కాబట్టి స్వర్గ సాధనభూతమైనటువంటి అగ్ని విద్య, స్వర్గ సాధన ఫలం ఏదో, సాధనం ఏదో ఫలం ఏదో ఇవన్నీ కూడా నీకు బాగా తెలుసు కనుక అధ్యేషి నువ్వు బాగా, త్వం జానాసి ఇది నీకు అది తెలుసు అనేది కూడా నాకు తెలుసు కనుక ప్రబ్రూహి ప్రకర్షేణ బ్రూహి నాకు చక్కగా దాన్ని బోధించు యమధర్మరాజా. ఎందుకు బోధించాలంటే శ్రద్ధదానాయ మహ్యం, శ్రద్ధ కలిగినటువంటి వాడిని గనక, ఆస్తిక్య బుద్ధి కలిగినటువంటి వాడిని గనక, వైదిక శ్రద్ధ కలిగినటువంటి వాడిని గనక, అలా తెలుసుకోవాలని అడుగుతూ ఉన్నాను గనక చక్కగా తెలిసినటువంటి నీవు నాకు దానిని బోధించు. ఎందుకో తెలుసా? స్వర్గలోకాః ఏతే లోకాః అమృతత్వం భజంతే. కనుక స్వర్గలోకాన్ని చేరినటువంటి వాళ్ళు అమృతత్వాన్ని పొందుతూ ఉండారు. ఎందుకని? మృతం లేదు. కారణం తత్ర త్వం నాస్తి, నువ్వు లేవు అక్కడ, అంతే, ఇంకేం లేదు. ఓ యమధర్మరాజా, నువ్వు అక్కడ లేవు గనక అమృతత్వాన్ని పొందుతూ ఉండారు. ఇది ఈ స్వర్గలోకాన్ని పొందడానికి సాధనమైనటువంటి అగ్ని విద్య ఏదైతే ఉందో, నీకు తెలిసిందో దానిని నాకు బోధించమని అడుగుతూ ఉన్నాను. ఇది రెండవ వరం. నువ్వు ఇచ్చినటువంటి 3 వరాల్లో రెండవ వరాన్ని కోరుకుంటూ ఉన్నా. ప్రతే బ్రవీమి తద్ మే నిబోధ స్వర్గ్యం అగ్నిం నచికేతః ప్రజానన్ అనంతలోకాప్తిం అధో ప్రతిష్ఠాం విద్ధి త్వమేతం నిహితం గుహాయాం. నచికేత, అబ్బాయి నచికేత, మంచిది, నీకు 3 వరాలు ఇచ్చాను. 1 వరం అయిపోయింది, మీ తండ్రికి సంబంధించింది. ఇక రెండవ వరాన్ని నువ్వు కోరుకున్నావు, స్వర్గం. ఓకే. ప్రజానన్, అహం ప్రకర్షణ జానామి, ప్రజానన్, నాకు ఆ విషయం బాగా తెలుసు. ఏది? స్వర్గ్యం అగ్నిం నచికేత ప్రజానన్. కాబట్టి ఆ స్వర్గాన్ని పొందడానికి సాధన ఏదో అటువంటి అగ్ని విద్య, అగ్నిం స్వర్గ్యం అగ్నిం ప్రజానన్ నాకు బాగా తెలుసు. విజ్ఞాతవాన్ సన్ ఇది, నేను చక్కగా దాన్ని తెలుసుకొని ఉన్నాను. తే బ్రవీమి, నీకు చెబుతాను. తే బ్రవీమి, తే ప్రబ్రవీమి, అది అక్కడ నీకు చక్కగా చెబుతాను. తదు, ఆ విద్య ఏదైతే ఉందో, మే నిబోధ, నా చేత బోధింపబడేటువంటి విద్య ఏదైతే ఉందో అగ్ని విద్య, అది విద్ధి తెలుసుకో. అనంతలోకాప్తిం, అనంతలోకాప్తిం. కాబట్టి స్వర్గలోక ప్రాప్తి, అనంతలోకం అంటే ఇక్కడ స్వర్గలోకం, అంతం లేనిటువంటిది, మృతం కానటువంటిదని. కనుక ఈ ప్రపంచంలో అంతం ఉంది. ఏదైతే ఆరంభం ఉందో అక్కడ అంతం ఉంది, కానీ అక్కడ మాత్రం అంతం లేనిటువంటి లోకం గనుక అనంతలోకాప్తిం. కాబట్టి స్వర్గలోకస్య ప్రాప్తి సాధనం అగ్ని విద్య. త్వం ఏతం నిహితం గుహాయాం అథో ప్రతిష్ఠాం విద్ధి. కనుక ఈ స్వర్గలోక సాధనమైనటువంటి అగ్ని విద్య, అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి ఈ విద్య ఎక్కడుంది అనంటే నిహితం గుహాయాం, బుద్ధి గుహలో ఉంది, హృదయ గుహలో ఉంది. ఎవరి హృదయ గుహలో? నిహితం గుహాయాం,
మమ బుద్ధౌ నిహితం ఇది. నా బుద్ధి గుహలో ఉంది అది. కనుక స్వర్గాన్ని పొందడానికి ఏ విధమైనటువంటి సాధనమో అటువంటి అగ్ని విద్య, ఆ రహస్యమంతా ఎక్కడుందో తెలుసా? నా బుద్ధిలో ఉంది. అంటే నీ కమ్యూనికేట్ కావాలి, ఇంకంతే, ఇంకేం లేదు. ఎప్పుడు జ్ఞానము బుద్ధి నుండి బుద్ధికి అందుతుంది కానీ మోకాల నుండి మోకాలకు అందదు. కనుక నా బుద్ధిలో ఏదైతే నిహితం ఉందో, నిహితం గుహాయాం మమ బుద్ధౌ. కేవలం యముడి యొక్క బుద్ధిలోనే ఉందని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకని? అప్పుడు యముడికి ఒక్కడికే తెలుసు అని అర్థం. విదుషాం బుద్ధౌ నిహితాం ఇది. కాబట్టి వైదుష్యం కలిగినటువంటి పండితులు ఉన్నారే, జ్ఞానులు, అటువంటి వాళ్ళ బుద్ధుల్లో కూడాను నిహితమయ్యింది. విదుషాం బుద్ధౌ నిహితాం మమ బుద్ధౌ నిహితాం. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ అందరి హృదయాల్లో నిక్షిప్తమయ్యింది. నేను కూడా అటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాను కనుక నా బుద్ధిలో కూడా నిక్షిప్తమయ్యింది. ఇది జ్ఞానం. జ్ఞానం కనుక ఉన్నదాన్ని మరొకరికి అందించడం, అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి జ్ఞానము ఒక బుద్ధిలో ఎప్పుడైతే ఉందో ఆ బుద్ధి నుంచి ఇంకొక బుద్ధికి అందాలి. బాగా అర్థం చేసుకోండి. ఒక బుద్ధి నుండి మరొక బుద్ధికి అందాలి. అలా అందించడానికి ఒక పద్ధతి ఉంటుంది, మెథడ్. ఇది సంప్రదాయం, ట్రెడిషన్. ఆ పద్ధతుల్లో బోధిస్తే అర్థమవుతుందే గాని మరొక రకంగా బోధిస్తే అర్థమయ్యేందుకు అవకాశం లేదు. గనక ఇటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు విద్వాంసులు, పండితులు ఈ ప్రపంచంలో. అంతేకాదు, కేవలం వాళ్ళు జ్ఞానం కలిగి ఉంటే లాభం లేదు, తమకుండేటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా అందిస్తే ఇతరులకు అందుతుందో అది కూడా తెలిసిన వాళ్ళై ఉండాలి. ఇది సంప్రదాయం. కాబట్టి జ్ఞానం ఉండాలి, జ్ఞానాన్ని అందించేటువంటి సంప్రదాయం కూడాను తెలిసి ఉండాలి. ఇది సంప్రదాయ బోధ. అసంప్రదాయవిత్ సర్వశాస్త్రవిదపి మూర్ఖవదేవ ఉపేక్షణీయ శాస్త్రం. ఒకవేళ శాస్త్రాలు తెలిసి ఉండినా, చూడండి, సంప్రదాయం గనక తెలియకపోతే అసంప్రదాయవిత్. కాబట్టి శాస్త్రాన్ని శాస్త్రీయంగా ఎలా బోధించాలనో ఆ బోధనా విధి, టీచింగ్ మెథడ్, బోధనా విధి, అది గనక తెలియకపోతే మాత్రం అటువంటి వాడు ఎన్ని శాస్త్రాలు అతని దగ్గర ఉండినా నువ్వు వదిలిపెట్టేయమన్నారు శంకరాచార్యులు వారు భాష్యంలో. ఎందుకని? నువ్వు తరించలేవు. అతనికి జ్ఞానం ఉండి కూడా ఉపయోగం లేదు. ఎందుకని? తనకు ఉపయోగమే గాని నీకు ఉపయోగం కాదు. కాబట్టి జ్ఞానం ఎంత ముఖ్యమో జ్ఞానాన్ని బోధించేటువంటి విధి, పద్ధతి అంత ముఖ్యం. బోధనా విధి, బోధ ఎంత ప్రధానమో బోధనా విధి అంత ప్రధానం గనక విదుషాం బుద్ధౌ నిహితాం. కాబట్టి వాళ్ళ యొక్క బుద్ధి గుహలో ఉంది. విద్ధి, దానిని నేను చెబుతాను, నీకు తెలుసుకో. విద్ధి, తెలుసుకో. ఎప్పుడైతే విద్ధి అన్నాడో కేర్ఫుల్గా ఉండని అర్థం. ఊరికే పదాలు ఉండవు ఉపనిషత్తులో. కాబట్టి ఇటువంటిది మా బుద్ధి గుహలో ఉండేది నీ బుద్ధికి అందాలి. అందించడం వరకు మేము చేయగలం, తర్వాత మేము కూడా హెల్ప్లెస్. నువ్వు అందుకునే పరిస్థితుల్లో నువ్వు ఉండాలి. కనుక నాయన విద్ధి, తెలుసుకో, జాగ్రత్తగా ఉండు. స్ట్రెస్ అన్నమాట అక్కడ బాగా. విద్ధి, తెలుసుకో. ఇది అంత తేలికైనటువంటి విషయం కాదు. నువ్వు అడిగావు, నేను చెబుతూ ఉన్నా. ఇది నా బుద్ధి గుహలో ఉంది అంటే బయట కనిపించేది కాదని అర్థం. ఆంతర్యంలో ఉంది. నా ఆంతర్యంలో ఉండేటువంటి జ్ఞానాన్ని నీ బుద్ధికి ఎట్లా పట్టించాలో బోధనా విధి తెలిసిన వాడిని గనక పట్టిస్తూ ఉన్నా. మార్గ మధ్యంలో నువ్వు యాబ్సెంట్ అయితే నేను చేయగలిగేదేం లేదు. కనుక నా బుద్ధిలో నుంచి నీ బుద్ధిలోకి వెళ్లే మధ్యలో ఎక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చినా, ఎక్కడ ప్రతిబంధకం వచ్చినా అది బుద్ధిని చేరుతుంది. ఎవరి బుద్ధిని? నా బుద్ధినే చేరుతుంది కానీ నీ బుద్ధిని కాదు. దట్స్ ది మీనింగ్ అప్లై. కనుక నీ బుద్ధిలోకి అందాలి అంటే మాత్రం విద్ధి, తెలుసుకో, జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకో. కమాన్. లోకాదిం అగ్నిం తమువాచ తస్మై యా ఇష్టకాః యావతీర్వా యథావా సచాపి తత్ ప్రత్యవదత్ యథోక్తం అథ అస్య మృత్యుః పునరేవాహతుష్టః. లోకాదిం అగ్నిం తమువాచ తస్మై యా ఇష్టకాః యావతీర్వా యథార్వా. యథా వా. ఈ అగ్ని విద్య ఇది లోకాదిం అగ్నిం.
కాబట్టి సమస్తమైనటువంటి ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికన్నా ఆది ముందున్నటువంటిది లోకాది అగ్ని. ఎందుకని? అగ్ని ఉంటేనే లోకాలు కదులుతాయి. అర్థమవుతుంది? కనుక లోకాలు లోక్యతే ఇది లోక అనుభూయతే, నీకేదైతే కనపడుతూ ఉందో, నీకేదైతే తెలుస్తూ ఉందో, ఈ చరాచర భూత ప్రపంచం ఏదైతే ఉందో సకలం ఇదంతా కూడా ఈ లోకాలు కదలాలి అని అంటే అగ్ని ఉండాలి. కనుక ఇది లోకాదిం. కాబట్టి లోకాలు కదిలినప్పుడే అగ్ని యొక్క అవసరం ఉంది. కనుక టెంపరేచర్ లేకుండా ఏది స్టార్ట్ అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఏ వ్యక్తి కదులుతూ ఉండినా అతనిలో ఉన్నది అగ్ని, ఏ వ్యక్తి కదలక పడి ఉన్నా అగ్ని లేకుండా పోవడమే. అందుకని శవం చల్లగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఏ లోకాలు ఎలా కదిలినప్పటికీ కూడాను లోకాదిం అగ్ని. ఈ లోకాలకు ఆది అయినటువంటిది అగ్ని. ఆ అగ్ని విద్య తస్మై అబ్బాయి నచికేత నీకోసం చెబుతూ ఉన్నాను ఇది. కనుక ఈ అగ్ని విద్య ఏ విధంగా అనుష్ఠించాలి? యా ఇష్టక యావతీర్వా యథావా, అది యథావా ఏన ప్రకారేణ ఇత్యర్థ. ఎలా చేయాలి దాన్ని? అగ్ని విద్యని ఎట్లా అనుష్ఠించాలి? కర్మకాండ ఇదంతా. యథావా ఏన ప్రకారేణ, ఏ విధంగా చేయాలి అంతే. యావతీర్వా ఇష్టక, అది యావతీహి వా ఇష్టకాహ. ఇష్టకాహ అంటే ఇటుకలు, బ్రిక్స్ అంటే ఆ హోమగుండాన్ని కట్టుకోవడానికి వాటింతటి కూడా ఇది కర్మకాండ. కనుక యావతీహి ఎన్ని ఇటుకలతో కట్టాలి అది అక్కడ. కాబట్టి ఆ హోమగుండాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి? ఏన ప్రకారేణ యావతీర్వా ఇష్టకాహ. కాబట్టి ఆ బ్రిక్స్ అన్ని కూడాను, ఇటుకలన్నీ కూడా ఎన్ని ఉండాలి, వాటి సంఖ్య ఎంత, ఈ విషయాలన్నీ కూడాను లోకాదిమైనటువంటి అగ్ని ఏదైతే ఉందో ఈ విషయాలంతా శుభ్రంగా చెప్పాడట. ఎవరు? యమధర్మరాజు. నాయన ఈ విధంగా చేసుకోవాలి అగ్ని విద్య. అగ్ని విద్య అంటే ఇట్లాంటిది, ఇది లోకాలకి ఆదైనటువంటిది. కనుక దీనికి హోమగుండం ఈ విధంగా ఉండాలి. ఈయన ప్రకారేణ ఈ విధంగా నువ్వు ప్రారంభం చేయాలి. ఇన్ని ఇటుకలు ఉండాలి. ఇప్పుడు మీరు అడుగుతారు, ఈయన ప్రకారేణ అంటున్నారే మీరు, ఏ ప్రకారం అట? ఏమో నాకు కూడా తెలియదు. ఎందుకని ఆయన చెప్తే కదా. అదే అక్కడ. ఎందుకనంటే ఇది ప్రధానం కాదు, అప్రధానం. మీకు అర్థమవుతుంది? ఉపనిషత్తు కేవలం జ్ఞాన సంబంధమైనటువంటి విషయం కాబట్టి ఇది చెప్పేశాడని అర్థం. అంటే మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదని అర్థం. ఇటుకలకి మన తలకి ఏం సంబంధం లేదని అర్థం. ఓకే, కాబట్టి అవంతా కూడాను నచికేతుడికి చెప్పాడు, మనకు సబ్జెక్ట్లోకి తీసుకెళ్తున్నాడు. స చ అపి తత్ ప్రత్యవదత్. ఇది తమాషా చూడండి. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో, యథా ఉక్తం, ఏ విధంగా అయితే యమధర్మరాజు చెప్పాడో అట్లాగే ఈ కుర్రాడు ప్రత్యవదత్, ఫినిష్. అతను ఎలా చెప్పాడో తిరిగి అలాగే రిపీట్ చేసేసాడట, అంతే, ఇంకేం లేదు. ఎందుకో తెలుసా? విద్ధి అని అన్నాడు కదా. జాగ్రత్త, అగ్ని విద్యను నీకు చెప్తూ ఉన్నా, ఇది మమ బుద్ధౌ నిహితాం, రహస్యమైనటువంటిది, నా బుద్ధి గుహలో ఉండేది, నీకు చెబుతున్నా, విద్ధి, జాగ్రత్తగా తెలుసుకో అని ఎప్పుడైతే అన్నాడో, కురవాడు స్మార్ట్, అది వచ్చింది, చిన్నవాడు కాదు. అందువల్ల ఓహో విద్ధి అన్నాడు, ఆ పదం పట్టుకున్నాడు మళ్ళీ. ఎందుకంటే ఇది ఊత పదాలు కావు. బాగా అర్థం చేసుకోండి అని అంటే అది ఊత పదం కాదు, అది అక్కడేదో అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది. అట్లాగే విద్ధి తెలుసుకొని అన్నాడు గనక ఓహో జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి అని బాగా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాడట. ఆయన ఆపగానే శుభ్రంగా రిపీట్ చేశాడట, అంతే. యథా ఉక్తం తత్ ప్రత్యవదత్, మళ్ళీ తిరిగి ఆ విధంగా ఎప్పుడైతే చెప్పాడో మృత్యు తుష్ట. యమధర్మరాజు చాలా సంతృప్తి చెందాడట. ఎందుకని? ఏ గురువైనా అంతకన్నా ఏం కోరుకోడు ఈ ప్రపంచంలో. కాబట్టి యముడు అదృష్టవంతుడు, అంతే. అంతే, ఏ గురువైనా ఏం కోరుకుంటాడు అంటే అదొక్కటే కోరుకుంటాడు, అంతే. అసలు నిజంగా టు బి వెరీ ప్లెయిన్, ఫ్రాంక్ గా చెప్పాలంటే, హానెస్ట్లీ స్పీకింగ్, ఒక గురువు అనేవాడికి అంతకన్నా తృప్తి చెందే సన్నివేశమే లేదు జీవితంలో అనుకుంటాను. తను చెప్పినట్లుగా నడుచుకునేటువంటి శిష్యగణాన్ని చూస్తే కలిగే ఆనందం తప్ప ఈ ప్రపంచంలో అతనికి ఆనందమే లేదు. ఎందుకో తెలుసా? ఆనందమంతా
అంతఃసుఖ అంతరో రామ. సరేనా? మనకు కావాలి, ఏదో టీవీలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఆనందించడానికి సినిమాలు పోవాలి, కరెంటు పోతే ఏడవాలి, ఇవన్నీ మనకు. కానీ అతను చూసే సినిమా కరెంటు పోయేది కాదు. అది అర్థమవుతుంది. వేదాంత వాక్యేషు సదా రమంత, వేదాంత వాక్యేషు సదా రమంత. ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఆడుకోవడానికి అతని దగ్గర, ఎన్ని బాల్స్, ఎన్ని బ్యాట్స్, ఎన్ని టీవీలో, అన్నీ అంతఃసుఖ అంతరో రామ. అంతరో రామ లోపల తన ఆంతర్యంలోనే వేదాంత వాక్యేషు సదా రమంత. ఒంటరిగా ఉన్నాడు అనుకుంటాం, నో, ఆడుకుంటూ ఉంటాడు లోపల. సదా రమంత, రమిస్తూ ఉంటాడు. ఎవరితో? ఖాళీగా ఉన్నాడు. తత్వమసి రా, అహం బ్రహ్మాస్మి, కమాన్, కొద్దిసేపు ఆడుకుంటాం రా, అంతే. ఇంకా లోపలంతా రెవలింగ్, లోపలంతా రమించడమే ఆనందం. కాబట్టి ఆత్మజ్ఞాని ఇంకొక దాని మీద ఆధారపడి సుఖించేది లేదు ఈ ప్రపంచంలో. అంతర్జ్యోతి, తనలోనే వెలుగు, తనలోనే చూడవలసిన సినిమా అంతా కూడాను తనలోనే ఉంది. కనుక బాహ్యంలో అలాంటి వ్యక్తిని సంతోష పెట్టగలిగేటువంటిది ఏది లేదు. ఒక్క శిష్యులు సన్మార్గంలో ఉండేటువంటి విషయం తప్ప. సన్మార్గం అంటే ఇన్ ద సెన్స్ జ్ఞానపూరితంగా జీవించడం తప్ప. అందుకని తుష్ట మృత్యు తుష్ట పునరేవాహ, అది ఇక్కడ పునః ఏవా ఆహా ఆహా చెప్తున్నాడట. మళ్ళీ ఎప్పుడైతే ఆనందం వచ్చేసిందో ఆయనకి చెప్తూ ఉన్నాడు. ఎందుకని? నేను ఏదైతే చెప్పానో మమ బుద్ధో నిహితాం అగ్ని విద్య ఏదైతే ఉందో చక్కగా అందుకున్నాడండి. ఎలా చెప్పానో అట్లా రిపీట్ చేసేసాడు. మనకి ఇప్పుడు సామాన్యమైన విషయాలే ఎట్లుంటాయంటే ఎన్ని కాల మార్పులు. అమ్మా నేను వస్తాను, ఈలోగా ఆమెను వెళ్ళొద్దని చెప్పని ఒక ఆమె చెప్పామనుకోండి, ఈమె నేరుగా అక్కడికి పోయి స్వామీజీ వస్తారట నిన్ను వెళ్ళమన్నారు. ఇది మళ్ళీ వచ్చి ఎక్కడా అని అడిగితే వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయి? మీరు చెప్పారు కదా వెళ్ళమని. నేను చెప్పాను నీకు వెళ్ళమని. అదే మీరు వస్తానన్నారు, నేను వస్తే ఆమె వెళ్ళమని అర్థం. నో, మీరు నవ్వచ్చేమో కానీ ఇవే ఉన్నాయి ప్రపంచంలో. ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు ఇవే ఉన్నాయి, ఇంకేమి లేవు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎవరి కోసం అబ్బాయి ఉపనిషత్తులు, ఎవరి కోసం ఈ భాగవతం? నో, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆర్డినరీ పీపుల్. అర్థమవుతుంది? ధారణాశక్తి ఉండేవాళ్ళకి. కానీ ఇదేం తమాషా ఫీల్డ్ కాదు, ఇది తమాషా కాదు, ఇదేం సినిమా కాదు. కనుక ఎప్పుడైతే విద్య అని చెప్పాడో ప్రత్యవదత్ తత్ యథోక్తం, అతను చెప్పినట్టుగా తిరిగి అప్పచెప్పాడు. ఎందుకంటే గురువు అందించినప్పుడు అందలేదు అని అంటే ఎక్కడో ఒక చోట డిఫెక్ట్. అందించేవాడికన్నా జ్ఞానం లేకుండా ఉండాలి, అందుకునేవాడికన్నా శ్రద్ధ లేకుండా ఉండాలి. అప్పుడే బోధ ఫెయిల్ అయ్యేది, లేకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. అర్థమవుతుంది? ఒక ఫుట్బాల్లో చివరికి వచ్చి అక్కడి నుంచి కొట్టాడనుకుని గోల్ చేయాలని మిస్ కావచ్చేమో. గురువు గనక కొట్టాడంటే మిస్ అయ్యే అవకాశం లేదు. అది దట్ హీస్ ద గురువు. ఎంతమంది అయినా పోనీ, మొత్తం 11 మంది పోయి గోల్ దగ్గర నిలబడ్డా సరే దూరిపోద్ది. అది తమాషా. అదే బోధనా విధి. ఆ విధంగా గోల్ చేయగలిగేటువంటి గురువు ఉంటే, అలా బోధిస్తే అర్థం కావడం లేదంటే ఎక్కడో డిఫెక్ట్ ఉంది. ఉంటే గురువులన్నా ఉండాలా, అతని సంప్రదాయం తెలియకన్నా ఉండాలా. లేదు అంటే మాత్రం శిష్యుడు అంతఃకరణ శుద్ధి లేనివాడై ఉండాలా, శ్రద్ధ లేనివాడై ఉండాలి, ముముక్షువు కాకుండా ఉండాలి, జిజ్ఞాసువు కాకుండా ఉండాలి, అహంకారి అయి ఉండాలి, రాగద్వేషాలను తటస్థపరచని వాడై ఉండాలి. ఇవన్నీ ఉంటే తప్ప అందకుండా పోయే అవకాశమే లేదు. ఇది విషయం. కనుక ఇద్దరి మధ్య ఉంది. అందుకని రాబోయే దాంట్లో చెబుతాడు, ఆ నచికేతుని చూసి ఆనందపడతాడేమో. నాయమాత్మ ప్రవచనేన లభ్య నమేధయా బహునా శృతేన అయం ఆత్మ బలహీనేన లభ్య నా. దిస్ ఆత్మన్ కెనాట్ బి అటైన్డ్ బై ద వీక్, డల్ హెడెడ్. ఇది ఆత్మతత్వం. ఇది కేవలం బలహీనుల చేత పొందబడేటువంటిది మాత్రం కాదు. ఈ ఉపనిషత్తులనే వస్తుంది మీకు ముందు ముందు. కనుక ఆ బలవంతులు అంటే శారీరక బలం కాదు, అది మృగానికి కూడా ఉంటది. బుద్ధి బలం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే అందుకోగలరు. గనక మళ్ళీ తిరిగి చెప్పగలిగాడట. తమబ్రవీత్ ప్రియమాణః మహాత్మా వరం
తవేహాద్య దదామి భూయః తవైవ నామ్నా భవితాయమగ్నిః శృంకాం చేమామనేక రూపం గృహాణ. తం ప్రియమాణః మహాత్మా, తం ఆ నచికేతుని గురించి ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో అగ్ని విద్య అంటే ఇప్పుడు అర్థమైంది మీకు, అగ్ని విద్య చెప్పేశాడని అర్థం. అగ్ని విద్య చెప్పేశాడు. ఇట్లయితే చాలా ఈజీగా ఉంటుంది కదా నాకు కూడా. కఠోపనిషత్తు చెప్పేశానంటే కాదు, మీరు కూడా వినేశాం. నేను చెప్పేశాను, మీరు పీతోదకాహ జగదత్రుణాః దుగ్ధదోహాః నిరింద్రియాః. అచ్చా సరే. తం అబ్రవీత్ ప్రియమాణః మహాత్మా, మహాత్మా ఆ యమధర్మరాజు మహాత్ముడు ప్రియమాణః సంతృప్తి చెందాడట. ఎవరిని చూసి? తం ఆ నచికేతుడిని చూసి అబ్రవీత్ చెబుతూ ఉన్నాడు. ఏమని? వరం తవేహాద్య దదామి భూయః. తవేహాద్య తవ ఇహ అద్య. తవేహాద్య తవ నీకు, ఇహ ఇక్కడ ఇప్పుడే, సరేనా? అద్య ఇప్పుడు, ఇహ అద్య ఇహ ఇక్కడ ఈ యమలోకంలో నా దగ్గర ఉన్నప్పుడే, అద్య ఎప్పుడో కాదు ఇప్పుడే. తవేహాద్య భూయః మళ్ళీ చూడండి తమాషా, మళ్ళీ వరం దదామి, వరం అహం దదామి ఇదే. కాబట్టి నాయన నీకు మళ్ళీ ఇంకొక వరం ఇస్తానమ్మా అంటే ఏంటిది? 4 నంబర్ 4. మీకు అర్థమవుతుంది? 3 వరాలు ఇచ్చేశాడు కదా. భూయః మళ్ళీ ఇస్తానంటున్నాడంటే ఆల్రెడీ ఇచ్చేశాడు కనుక మళ్ళీ ఇచ్చేదేంటి చెప్పండి. ఇచ్చేశాడా లేదా 3 వరాలు? పోనీ అదన్నా జ్ఞాపకం ఉందా లేదా మీకు? ఇచ్చాడను. సరే ఇస్తానన్నాడు కదా, ఇస్తానంటే ఇచ్చేసినట్టే మనలాగానా? రేపు రండి రేపు రండి, అది కుదరదు. ఇచ్చాడంటే ఇచ్చేశాడనే, అదే ధర్మం, అదే యమధర్మరాజు. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ రేపు అనే ప్రశ్న లేదు. ఇప్పుడు మన దగ్గరికి వస్తాడు అనుకోండి, రేపు రమ్మంటే పోతాడా? అంతే. యమధర్మరాజునే పోస్ట్ పేమెంట్ అనే క్వశ్చనే లేదు. క్షణాల మీద పట్టుకుపోతాడు, క్షణాల మీద ఇస్తాడు. ఇచ్చేశానన్నప్పుడు ఇచ్చేశాడు అంతే. శ్రీకృష్ణుడు పుట్టాడని ఆ ఆనందంలో వాళ్ళ తండ్రి 10,000 గోవులు దానం చేస్తానన్నాడు. సరేనా? ఎక్కడున్నాడు అప్పుడు? కారాగృహంలో ఉన్నాడు. కారాగృహంలో ఉండి 10,000 ఏమిస్తాడు? ఆయనకే గ్లాస్ పాలు లేవు కాదు. అందుకని వాగ్దానం, విత్తదానానికి ముందు వాగ్దానం, వాక్ దానం చేయడం. అర్థమవుతుంది? వాగ్దానం చేసిన తర్వాత మళ్ళీ విత్తదానం, దానం జరగాల, ధనదానం జరగాల. అంతేగాని వాగ్దానం చేశానయ్యా, వాక్కే కదా తీసుకుంటాను మళ్ళీ, పోయిన తర్వాత నువ్వేం తీసుకుంటావు ఇక? కాబట్టి వాగ్దానం చేయడం ఒకటే, వస్తుదానం చేయడం ఒకటే. బాగా అర్థం చేసుకోండి. వస్తుదానం వేరు, వాగ్దానం వేరు కాదు. ఎందుకని? నీ మనసులో కలిగిన భావాన్ని వాక్కుతో చెబుతున్నావు. మనసులో భావించినప్పుడే అయిపోయింది. ఒకవేళ ఇస్తానని మనసులో అనుకున్నావు అనుకోండి, ఏమో నేను అనుకుంటూ ఉన్నా, వాగ్దానానికి మనసులో చేసే దానానికి తేడా లేదు కదా. ఇప్పుడు తిరుపతి పోతాననుకునేది వాగ్దానం అది. అయ్యా నేను మొక్కుబడి తీరుస్తా, నీకు నిలువ దోపిడి అది ఇది అని అనుకునేది ఎక్కడది? చెప్తారు ఎవరికన్నా? అది చెప్పరు. ఎందుకని? ఎందుకు ఇస్తామనుకుంటున్నాడు ఆయనకే చెప్పితే తర్వాత ఒక్కడ అప్పు ఇవ్వడు. ఏదో అనుకోని ఉంటాడు లోపల. ఏమని? నాకు ఎవడైతే అప్పు ఇచ్చాడో అతను నిమ్స్లో ఉన్నాడు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు. హే భగవాన్, అతను మళ్ళీ బ్యాక్ షాపూర్ నగర్ రాకుండా డైరెక్ట్గా అటే మా దగ్గరకు రాకుండా నీ దగ్గరకే చేర్చుకో, నీ కొండకు నీవే రప్పించు. ఓ మా ఇదే పాట.
అని అంటే ఇప్పుడు డైరెక్ట్గా తీసుకుపోమన్నాడు అనుకోండి. అప్పుడు అంటాడు ఇదే కనుక జరిగితే, ఏదది షాపూర్ నగర్ రాకుండా నీ కొండకు కనుక చేరిపోయినాడంటే, కొండెక్కాడంటే ఆ తర్వాత నేను కొండెక్కి నిలువ దోపిడి ఇస్తా. ఇది ఎవరికన్నా చెప్పగలరా? ఇది వాగ్దానమే, ఇది కదా వాగ్దానం కదా. ఇది ఎక్కడి నుంచి జరిగింది దానం తెలుసా? ఈ వాగ్దానం మనసులో నుంచి జరిగింది. అది తమాషా, చిత్తంలో నుండి జరిగింది. ఇవ్వకుండా ఉంటాడా? అతను పోయిన కారణం వేరేదై ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇవ్వకుండా ఉండలేడు. ఎందుకని? ఆపద మొక్కలు వాడు గోవిందా గోవింద అంటే దాని రెండు గోవిందలు. ఎందుకని? గోవిందా వాడు పోయాడు, ఇవ్వకపోయినావా గోవిందా. అందువల్ల అర్థమైందే, మనస్సులో అనుకున్నప్పుడే మనస కర్మ. మనస్సులో అనుకోవడం మనస కర్మది. అందువల్ల సూక్ష్మ కర్మ, సూక్ష్మ కర్మకి సూక్ష్మ ఫలితం ఉంటుంది, స్థూల కర్మకి స్థూల ఫలితం ఉంటుంది. అందువల్ల చెడు చేయడం ఎంత తప్పో చెడు భావాలు కలిగి ఉండడం అంత తప్పు. ఎందుకని? అది కూడా కర్మే, మానస కర్మ. దాని ఫలితం కూడా ఉంది. నేను చెడు చేశానండి, చెడు ఫలితం అనుభవిస్తున్నావు. చెడుగా ఆలోచించానండి, సూక్ష్మ కర్మ. దాని ఫలితాన్ని కూడా మనం. అందుకని ఎప్పుడైతే నేను నీకు ఇచ్చానన్నాడో 3 ఇచ్చేశాడు. ఇప్పుడు భూయహ మళ్ళీ అంటున్నాడు అంటే నంబర్ 4 అని అర్థం. ఇది తమాషా. శిష్యుడు అనేవాడు అట్లుండాలి. ఏంటో తెలుసా? గురువు కొద్ది చెప్పాలనుకుంటుంటే కూడా ఆయన దగ్గర ఎక్కువగా లాక్కోగలగాలి. ఆయన 3 వరాలు ఇస్తే వీడు 4వది కూడా లాగాడు. ఇది తమాషా. ఎందుకని? అతను చూస్తుంటే అలా అనిపిస్తూ ఉంది. అర్థమవుతుంది? చంద్రుడికి సముద్రానికి ఉండేటువంటి సంబంధం అది. చంద్రుడిని చూసినప్పుడు, ఆ వెన్నెల చూసినప్పుడు పున్నమి నాడు సాగరం పొంగుతుంది అట్లా. కాబట్టి గురువు యొక్క హృదయ సాగరం కూడాను ఆ శిష్య చంద్రుడిని చూచి పొంగాలి. కాబట్టి నిత్యం పున్నమి, అంతేగాని మళ్ళీ అమావాస్య రాకూడదు. అమావాస్య రాకుండా చూసుకోవాలి. అమావాస్య అంటే చీకటి, అంటే బుద్ధికి చీకటి పడకుండా చూసుకుంటూ ఉండాలి. బుద్ధి ఎప్పుడు వెలుగులోనే ఉండాలి కానీ చీకట్లో ఉండకూడదు. కాబట్టి 3వ వరం కూడా ఇస్తున్నాను. ఎప్పుడు? తవా నీకు ఇహ ఇక్కడ అధ్య ఇప్పుడు దదామి అహం దదామి ఇస్తూ ఉన్నాను ఆయన. ఏమిటో తెలుసా? తవైవ నామ్నా, అది తవ నామ్నా ఏవా ఇది, నీ పేరుతోనే అయం అగ్ని భవిత. పో ఇంకేమి. ఇక ఇప్పుడు ఏ అగ్ని అయితే నీకు చెప్పానో నేను, ఈ అగ్ని విద్య ఉంది, ఇక మీదట నీ పేరుతో అది నడుస్తుంది. వందే మాత్రం అన్నట్టుగా. ఆ రోజుల్లో వందే మాత్రం అంటే చాలా మందికి ఇంటి పేర్లు వచ్చేసేది. వందే మాత్రం ఎవడు అడిస్తే ఆయన పేరు వందే మాత్రం. అట్లాగే ఇక మీదట నచికేతాగ్ని. కాబట్టి స్వర్గం అగ్నిం, ఈ స్వర్గ సాధనభూతమైనటువంటి అగ్ని విద్య ఏదైతే ఉందో అది ఇక మీదట నీ పేరుతో ఉంటుంది నాయన. దీన్ని నాచికేతాగ్ని అని పిలుస్తారు. తవైవ నామ్నా భవిత అయం అగ్ని, అయం అగ్ని భవిత, భవిష్యత్తులో నీ పేరు మీద ఉంటది. అంతేకాదు శృంకాం చ ఇమాం అనేక రూపాం, ఇదొకటి. ఇమాం అనేక రూపాం శృంకాం గృహాణ. అబ్బాయి దీంతో పాటు ఇంకో, అసలు నిజంగా చెప్పాలంటే 5వది ఇది. మళ్ళీ చూడండి ఎట్లా ఉందో తమాషా. నీ పేరుతో ఉంటుంది ఒకటి. అయితే స్వామీజీ పేరు కూడా వరమేనా అని మీకేం తెలుస్తుంది? పేరు ఎందుకు వరం కాదు? మీకు తెలియదా? ఈ రోజుల్లో బిరుదులు తెచ్చుకోవడం కోసం ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెడతానో తెలుసా జనం. మొన్న కథను తమాషగా ఒక లిస్ట్ ఒకటి వచ్చింది. ఒక లిస్టు, ఏది? బిరుదుల లిస్టు. ఒకతను సామాన్యుడు నా దగ్గర ఉన్నాడు, ఒక మంచి జోక్ వేశాడు. నేనుండి ఓయమ్మ ఇంతమందికి ఇచ్చారేంటయ్యా అని అంటే, స్వామీజీ నా పేరు ఉందేమో చూడండి. నాకు భలే ఆశ్చర్యం వేసింది. వండర్ఫుల్ జోక్ ఇదని. ఎందుకని? మల్లెపువ్వు దగ్గరుంటే వాసన రావాల్సింది, మన దగ్గరుంటే ఆ మాత్రం రాకపోతే ఎట్లా అతనికి వచ్చినారు కాదు. అట్లా అరే మంచి మాట్లాడు. ఎందుకంటే సామాన్యుడు అన్నమాట. అతని ఉద్దేశం ఏంటంటే నాకు కూడా వచ్చి ఉంటుందేమో చూడండి అంటే. ఇప్పుడు ఆ విధంగా అయిపోయినాయి పద్మశ్రీలు, పద్మభూషణులు. సరేనా? ఎందుకని? భాషణమే రాయని వాడికి భూషణం. ఇది పద్మ, ఎక్కడ పద్మభూషణ్ భాషణమే రాదు ఆయనకి. నిదానమే ప్రధానం, ఎదురైంది మైదానం. ఇది రాసే వాళ్ళకంతా కవుల కిందకి గుర్తింపబడిపోయినటువంటి రోజులు గనక ఏం చిన్న విషయం కాదు అవార్డ్స్ అంటే. ఈ రోజు దాని వెనక పెద్ద తతంగం, చాలా పెద్ద తతంగం, పెద్ద ఎక్సర్సైజ్ అది.
ఎక్సర్సైజ్ అది. కాబట్టి అంతంత కష్టపడతారు అవి నచికేత, కానీ దానికి విలువే ఉండదు. చూసావా, నా పేరు ఉందా చూడమన్నాడు. నేను అలాంటిది కాదు. ఎందుకని? మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాత్రం ఇచ్చేవాళ్ళం కాము. మేము తృప్తి పడ్డాం గనక సంతృప్తి చెందాను కాబట్టి నీ విషయంలో నీకు ఇస్తూ ఉన్నాను నేను. కాబట్టి నాచికేత అగ్ని పో. ఇక ఈ రోజు విషయం కాదు, ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎంతకాలమైనా కూడాను జనం ఇలాగే చెప్పుకుంటారు, నాచికేత అగ్ని అని చెప్పుకుంటారు. ఇది తవైవ నామ్నా భవిత అయం అగ్ని శృంకాం చ ఇమాం. ఇదిగో ఇంకొకటి ఇస్తున్నా, ఇమాం శృంకాం, అనేక రూపాల్లో ఉండేటువంటి ఇమాం శృంకాం. శృంకాం అంటే మాల, రత్నమాల. శృంకాం అంటే రత్నమయీం మాలాం. ఇది రత్నమయమైనటువంటి మాల, నవరత్న మాల. అది కూడా నీకు ఇస్తూ ఉన్నా. ఎందుకని? ఇటువంటి ముముక్షువు కనుక శృంకాం చ ఇమాం అనేక రూపాం. ఆ రత్నమాల, ఎందుకు నేను రత్నమయీ మాల అంటున్నానంటే అనేకమైనటువంటి రత్నాలు ఉన్నాయి అందులో, అనేకమైనటువంటి రత్నాలు, అనేక రూపాం. చూచారా, రత్నమాల ఎలాంటిదో తెలుసా? ఒక విధంగా లేదు. ఇప్పుడు మన జపమాల అన్ని పూసలు ఒకే విధంగా ఉంటాయి, కానీ యముడిచ్చినటువంటి రత్నమాల అట్లా లేదు. ఒక రత్నం చూస్తే అది పచ్చగా, ఇటు చూస్తే ఎర్రగా, అటు చూస్తే కెంపు, రకరకాల మెజెంటా, ఎన్ని కలర్స్, అనేక రూపం. అన్ని ఒకే విధంగా లేవు. కొన్ని ట్రయాంగులర్ ఉన్నాయి, కొన్ని రెక్టాంగులర్ ఉన్నాయి, కొన్ని స్క్వేర్ లో కనపడుతూ ఉన్నాయి. అనేక రూపం. ఎక్కడన్నా చూచారా మీరు? మళ్ళీ మనం వెళ్ళినప్పుడు చూడొచ్చు, ఎముడి దగ్గరే ఉండేది. ఇంకా ఎక్కడ అది అవైలబుల్ కాదు కనుక ఎలాగో వెళ్తాం కనుక కథ జ్ఞాపకం పెట్టుకోండి ఇదన్నా. ఎందుకంటే మళ్ళీ అక్కడ పోయి ఇది మర్చిపోతే అప్పుడు అడిగి పోతానే, వేర్ ఇస్ దట్ యమధర్మరాజా, నువ్వు నచికేతుడు చూపించింది ఏదది? స్వామి చెప్పాడు చాలా రూపాలతో ఉంటుందని, ఏదది అని అప్పుడు అడగచ్చు మనం. అర్థమైందా? కాబట్టి అనేక రూపాలు అంటే సైజెస్ కూడా అక్కడ అనేక రూపం అంటే సైజెస్ కూడా, ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది, పెద్దదాని మధ్యలో చిన్నది, చిన్నదాని మధ్యలో ఇంకో కొద్ది పెద్దది, ఆ తర్వాత మళ్ళీ పెద్దది, ఇట్లా రకరకాలుగా అనేక సైజుల్లో కనపడుతుందట. అనేక రూపాలుగా తెలుస్తుంది, అనేక రంగులతో కూడా తెలుస్తుంది. ఒక రంగు మరొక రంగు లేదు, ఇట్లా ఉన్నాయి. అంతేకాకుండా శృంకాం అది సౌండ్స్ కూడా చేస్తూ ఉందట మధ్య మధ్య. మన ఏంటాయి చూడు, తలనొప్పి, మన తలనొప్పి. కానీ అట్లా కాకుండా అవి ఎట్లా ఉన్నాయంటే నవరత్నమాల చాలా మంచి మంచి సౌండ్స్, జింగిలింగ్ సౌండ్స్, బియ్యం ఉడికినట్టు. ఇప్పుడు ఆ సౌండ్స్ కూడా తెలియదు, ఎందుకంటే కుక్కర్స్ వచ్చాయి కదా ఇప్పుడు. అది కూడా అది ఒకటేసారి మనకు ఆ యొక్క స్వారస్యం కూడా పోయింది. పూర్వ రోజుల్లో అది అంటుంటే వినడానికి హాయిగా. ఇప్పుడు అట్లా కాదు, అది ఏమైందంటే స్వామీజీ మీరేం భయపడారు, ఏం కుక్క, అది కుక్క కాదు, కుక్క ఏంటది అల్సేషన్ లాగా అరిసింది, నేను కుక్క అనుకున్నాను. కుక్క కాదు అది, కుక్కర్. కుక్కరా, సరే అర్థమైందా? ఈ విధంగా ఈ కొనని ఒక అందమైనటువంటి సౌండ్స్ చేస్తా ఉన్నాయట. అటువంటి శృంకాం చ ఇమాం అనేక రూపం గృహాణ నచికేత, గృహాణ స్వీకురు ఇత్యర్థ. నాయన తీసుకో, నాయన తీసుకో. ప్రత్యవదత్ యథోక్తం, నేను ఎలాగైతే చెప్పానో అగ్ని విద్యను, ఆ అగ్ని విద్యను అట్లాగే నాకు మళ్ళీ చెప్పావు గనక బాబు స్వీకురు, తీసుకో నాయన అని ఇచ్చాడట. కాబట్టి ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి నవరత్నమాల ఏదైతే ఉందో, ఇప్పుడు దాని మంచి అందమైనటువంటి సౌండ్స్, శబ్దజాలమేమో చాలా అందంగా చెవులకు అందుతుంది కదా. కాబట్టి శ్రవణానందం ఒకవైపు, కానీ చూస్తే ఆ రంగులు, సైజెస్, రూపాలు, నయనానందం ఒకవైపు. కాబట్టి ఎప్పుడు కూడాను మహాత్ముల దగ్గర నుంచి అందేటువంటి జ్ఞానం మనకు శ్రవణానందంగా ఉంటుంది, నయనానందంగా కూడాను ఉంటుంది. భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. చూచారా? కాబట్టి భద్రం అది శుభకరమైనటువంటిది కనుక
శుభంగా వినపడుతుంది, శుభంగా కనపడుతుంది. కనపడుతుంది కళ్ళకు కనపడుతుందని కాదు, బుద్ధి కనపడుతుంది. కారణం మమ బుద్ధౌ నిహితాం విదుషాం బుద్ధౌ నిహితాం ఇత్యర్థ. కాబట్టి నాయన మా బుద్ధి గుహలో ఉంది అని చెప్పాడు గనక ఆ బుద్ధి గుహలో ఉండేటువంటి జ్ఞానం అది స్వీకరు. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఒక అప్రిసియేషన్. కాబట్టి ఆ పిల్లవాడు జ్ఞానాన్ని అలా అందుకున్నప్పుడు, అగ్ని విద్యని నచికేతుడు అందుకున్నప్పుడు తృప్తి చెందినటువంటి యమధర్మరాజు బెస్ట్ నాయన నీకు ఒక మెడల్ కమా అని అది ఇచ్చాడట. త్రినాచికేత త్రిభిరేత్య సంధిం త్రికర్మకృత్ తరతి జన్మ మృత్యు బ్రహ్మజగ్నం దేవం ఈడ్యం దేవమీడ్యం విదిత్వా నిచాయ్య ఇమాగం శాంతిం అత్యంతమేతి. త్రినాచికేత త్రిభిరేత్య సంధిం. త్రినాచికేత, ఈ నాచికేతాగ్ని అగ్ని విద్య ఏదైతే ఉందో, త్రినాచికేత అంటే ముగ్గురు నచికేతులు అని కాదు అర్థం. త్రినాచికేత ఈ అగ్ని విద్యను 3 కాలాల్లో ఎవరైతే అనుష్ఠానం చేస్తూ, త్రినాచికేత కాబట్టి 3 పర్యాయాలు రోజుకి, త్రిసంధ్యల్లో 3 పర్యాయాలు ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు సంధిం త్రిభిరేత్య సంధిం. త్రిభిరేత్య ముగ్గురిని అర్చించడం కూడా ఇక్కడ, ఇది కూడా చేసి ఎవరైతే పొందుతారో త్రినాచికేత త్రిభిరేత్య సంధిం. కాబట్టి ఈ అగ్ని విద్యని 3 సార్లు అనుష్ఠానం చేస్తూ ముగ్గురిని ఆరాధిస్తూ, ఎవరో తెలుసా వాళ్ళు ముగ్గురు? మాత పిత ఆచార్య. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. కాబట్టి ముగ్గురిని కూడాను ఆరాధిస్తూ త్రికర్మకృత్ 3 కర్మలు చేస్తూ, ఎందుకంటే ఇది గృహస్థుడికి సంబంధించింది, యజ్ఞయాగాది కర్మలకు సంబంధించింది, కర్మకాండకు సంబంధించింది కనుక త్రికర్మకృత అంటే 3 కర్మలు ఏమిటో తెలుసవి? యజ్ఞం, దానం, తపస్సు. భగవద్గీతలో కూడా మీకు 18వ అధ్యాయంలో వస్తుంది. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే నత్యాజ్యం ఇది. కాబట్టి గృహస్థుడు ఎప్పుడు కూడాను ఆత్మవిద్యకి సిద్ధపడుతూ ఉండేటువంటి వాడు యజ్ఞ దాన తపః కర్మల్ని నత్యాజ్యం వదిలిపెట్టకూడదు, ఎప్పుడు త్యజించకూడదు, అవి ఎప్పుడు కూడాను ఆచరిస్తూ ఉండాలి. త్రికర్మకృత్ ఈ విధంగా గనక ఈ 3 కర్మలు చేస్తూ ఉంటే యజ్ఞదాన తపః కర్మలు జన్మ మృత్యు తరతి ఇది. కాబట్టి ఈ జనన మరణాల నుంచి బయటపడుతూ ఉన్నాడు ఆయన. బ్రహ్మజజ్ఞం అంటే సర్వజ్ఞుడైనటువంటి దేవమీడ్యం పూజనీయుడైనటువంటి ఆ పరమాత్మని విదిత్వ తెలుసుకొని నిచాయ్యేమాగం నిచాయ్య చూడండి అక్కడ సంధి నిచాయ్య దర్శించి ఇమాగం ఇమాం ఇది శాంతిం ఈ విధమైనటువంటి శాంతిని అత్యంతమేతి పొందుతూ ఉన్నారు. కనుక ఈ అగ్ని విద్య ఏదైతే నీకు చెప్పానో 2వ వరంగా, దీనిని 3 కాలాల్లో కూడా ఎవరైతే 3 సార్లు అనుష్ఠిస్తూ ఉంటారో, తల్లిదండ్రుల్ని గురువుని ఎవరైతే సేవిస్తూ ఉంటారో, త్రికర్మకృత్ ఈ 3 కర్మల్ని యజ్ఞదాన తపకర్మల్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం యజ్ఞం. ఎందుకంటే ఇది ఈ ప్రపంచమే యజ్ఞ కర్మ. 3వ అధ్యాయంలో మనకు కర్మయోగంలో చెప్పినట్టుగా. కాబట్టి మొట్టమొదట యజ్ఞము ద్వారానే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు బ్రహ్మదేవుడని. కాబట్టి ఎక్కడ చూసినా యజ్ఞ కర్మ అంటే నేను అనేది లేకుండా ప్రవర్తితం చక్రం యజ్ఞం. ఇది నేను నాది అనేది లేకుండా జరుగుతూ ఉండేటువంటిది యజ్ఞ చక్రం ఇక్కడ. కాబట్టి గాలులు తిరుగుతూ ఉన్నాయి, వాటికి స్వార్థం లేదు. వానలు పడుతూ ఉన్నాయి, వాటికి స్వార్థం లేదు. నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, వాటికి స్వార్థం లేదు. చెట్లు పండ్లిస్తూ ఉన్నాయి, వాటికి స్వార్థం లేదు. వాతావరణంలో మనం ఎక్కడ తిరుగుతూ ఉన్నా కూడా ఆకాశం అవకాశాన్ని ఇస్తూ ఉంది, దానికి స్వార్థం లేదు. కనుక భూమిలో నువ్వు ఏది వేస్తే ఆ విత్తనాలని మళ్ళీ నీకు మొక్కలుగా తయారు చేసి భూమి ఇస్తూ ఉంది, భూమికి స్వార్థం లేదు. ఆ భూమి నుండే నీకు సస్యం వస్తూ ఉంది, ఆ భూమి నుండే నీకు కూరగాయలు వస్తూ ఉన్నాయి. కాబట్టి పృథివీ ఆ విధంగా ఇస్తూ ఉంటే అగ్ని దాన్ని పచనం చేసి నీకు ఇస్తూ ఉంది. అలా పచనం చేయబడినటువంటి ఆహారాన్ని నువ్వు తీసుకుంటూ ఉంటే, ఆహారం ఎక్కువ ఉండొచ్చేమో కానీ ఆహార నాళం చిన్నదే గనక ఇది మధ్యలో గనక పట్టుకుంటే పోవడానికి జలం నీకు సహకరిస్తూ ఉంది. కనుక ఏమి నిన్ను ఆశిస్తూ ఉన్నాయి?
నీ నుంచి ఏం కోరుకుంటున్నాయి ఇవన్నీ కూడా యజ్ఞ కర్మలు. కాబట్టి ఈ ప్రపంచం నుంచి మనకు అందేటప్పుడు అండర్స్టాండ్, ఈ ప్రపంచం స్వల్పమేవా, మమ జీవితం స్వల్పమేవా. నేను కొంతకాలం ఈ ప్రపంచంలో ఉంటాను. ఎక్కడ చూసినా యజ్ఞం కనపడతా ఉంది, పరోపకార జీవనం కనపడతా ఉంది. ఇటువంటి చోట ఈ త్యాగమయమైనటువంటి ప్రపంచంలోకి నేను వచ్చాను. ఏమో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, నేను వచ్చాను, నన్ను కుట్టే దోమ కూడా వచ్చింది ఈ ప్రపంచంలోకి. దానికేం తెలుసు దైవాన్ని గురించి? నాకు తెలుసు. నా పక్కనే గోవు ఉంది, దానికేం తెలుసు? నా పక్కన ఒక శునకం ఉంది, దానికేం తెలుసు? శునకం లాంటి మనిషి ఉన్నాడు, అతనికేం తెలుసు? కానీ ఈ విశ్వంలోకి వచ్చిన తర్వాత, ఈ పవిత్రమైనటువంటి విశ్వంలోకి అర్థం చేసుకునేటువంటి బుద్ధిని కూడా నాకు ప్రసాదించాడు భగవంతుడు. ఆయనకి నేను సర్వదా కృతజ్ఞుడిని. అందుకని ఈ యొక్క విశాలమైనటువంటి ప్రపంచంలో పవిత్రమైనటువంటి ఈ సృష్టిని అర్థం చేసుకుంటూ ఉన్నాను నేను. దానికి అనుగుణంగా నేను జీవించాలి. ఇది యజ్ఞం. సముద్రం చూడండి, ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రం ఆపాలు కలిసి, సముద్రంలో నీళ్ళన్నీ వచ్చి కలుస్తూ ఉన్నాయి. అందువల్ల సముద్రం పూర్ణంగా ఉంది. కానీ సముద్రానికి తెలుసు ఆ విషయం. నేనింత పూర్ణంగా ఉన్నానంటే ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రం. కనుక ఇంత పూర్ణ రూపమైనటువంటి నా సాగరానికి కారణం ఎవరు? నదులే కదా అని తెలుసు. నదుల నుండి ప్రవహించేటువంటి జలం నన్ను చేరుతూ ఉంది. అందుకని నేను పూర్ణ రూపంలో ఉన్నా. కాబట్టి ఆ నదుల్లో నుంచి నేను జలాన్ని తీసుకొని నేను పూర్ణంగా ఉండడమేనా, తిరిగి వాటికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదా అని ఆవిరైపోతా ఉంది సముద్రం. అది తమాషా. తనలో కదిలిన ఆలోచనలతో ఆవిరవుతూ ఉంది. అది ఆకాశానికి వచ్చి మేఘ రూపంలో మళ్ళీ వర్షాలనిచ్చి తమలో ఉండేటువంటి నదిలో ఉండేటువంటి నీరంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోయి నదులన్నీ ఎండిపోతా ఉంటే మళ్ళీ సముద్రం అంటూ ఉంది, మీ నదులు మీరు మీ జలాల్ని నాకు ఇచ్చారు కనుక మీరు ఎండిపోయారు, అంతే, ఇంకేం లేదు. మీకు జలం లేక కాదు, మీకున్న జలాన్ని నాకు ఇవ్వడం వల్ల, నాకు సమర్పించడం వల్ల మీరు జలం లేని వాళ్ళు అయ్యారా, నిర్జలంగా ఉన్నారా ఈరోజు? నో, నేను నింపుతా, మళ్ళీ నన్ను నింపిన మిమ్మల్ని నేను నింపుతా అని వర్ష రూపంలో దిగొచ్చి మళ్ళీ వర్షాకాలంలో నదులన్నీ కూడా పుష్కలంగా ప్రవహిస్తూ ఉన్నాయి. చూచారా? అది యజ్ఞ కార్యం. అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇచ్చేందుకు ఇష్టపడని వాడికి పుచ్చుకునే హక్కే లేదు ఈ ప్రపంచంలో. దాట్స్ ది మీనింగ్ ఇంప్లైడ్. అర్థమవుతుంది? ఇచ్చే అవకాశమే లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు పుచ్చుకునేటువంటి హక్కు మాత్రం లేనే లేదు. కాబట్టి ఇచ్చేందుకు ఇష్టపడేటువంటి వాడికి మాత్రమే పుచ్చుకునే హక్కు ఉంది ప్రపంచంలో. అవి ఇచ్చి పుచ్చుకోవడాలు. అర్థమవుతుంది? ఇచ్చి పుచ్చుకోవడాలు ఎప్పుడు వన్ సైడ్ కాకూడదు. అర్థమవుతుంది? ఎస్, మా అమ్మాయి మీకు నచ్చింది కదా, నచ్చింది. మీ అబ్బాయి కూడా బాగా నచ్చాడు. ఎంత ఇస్తారు? ఇద్దరు నచ్చినప్పుడు ఒకరే ఎందుకు ఇవ్వాలి? ఇద్దరేవండి. ఎస్, నేనంతే. నేను మాత్రం నా కూతురు ఉంటే నేను అట్లా ఒప్పుకోను. నేను అమ్మాయికి నువ్వు ఎంత పెడతావు? మా అమ్మాయి నీకు నచ్చింది. ఎంత పెడతావు? నువ్వెంత పెడతావు? మా అబ్బాయికి ఎంత ఇస్తావా? అదే మా అమ్మాయికి ఎంత ఇస్తావా? మా అబ్బాయికి ఏమివా? మా అమ్మాయికి ఏమివా? ఏంటి మీ అబ్బాయిది ఏంటి, మా అమ్మాయిది ఏంటి చెప్పు. అసలు యథార్థంగా చెప్పాలంటే మా అమ్మాయికి నువ్వు ఎక్కువ ఇవ్వాలి. ఇది ఇంకోటి ఎక్సెప్షన్. ఇది ఎందుకని? నీ సంతతిని కాపాడేది నా బిడ్డాయ్. మా అమ్మాయికి అంటది కానీ మీ వాడు కనాల్సిందే గాడిదే. కాబట్టి అర్థమవుతుంది. కాబట్టి మా అమ్మాయికి ఎక్కువ ఇవ్వాలా? కాదండి, పోనీ సమానంగా ఊరికేమో. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇది జరుగుతుంది, మీకు అర్థం కాలే. ఇప్పుడు నాకు అమ్మాయి లేదని మీ ఉద్దేశం? శాస్త్రం ఈజ్ మై డాటర్, శాస్త్రం ఈజ్ మై డాటర్. ఇచ్చి ఊరుకుంటా ఉన్నాం మేము, గురుదక్షిణ తీసుకోవడంలే. ఇచ్చి పుచ్చుకోవడాలే, అంతా ఇచ్చి పుచ్చుకోవడాలే. కానీ పుచ్చుకోనడానికి ఇష్టపడి ఇవ్వడానికి ఇష్టపడలేకపోతే మాత్రం చాలా ఘోరమైనటువంటి విషయం. కాబట్టి సముద్రాన్ని చూచి ఇది యజ్ఞ చక్రం. గుండె చూచారా? రక్తాన్ని తీసుకుంటా ఉంది. మళ్ళీ పంపు చేస్తుందా లేదా? లేదు. తీసుకున్నదంతా అలాగే గుండెలో పెట్టుకొని మళ్ళీ ఇట్లా ఇది కూడా జరగాల, సరేనా? శుద్ధి చేసి పంపించేస్తా ఉండాలి. అది అసలు హృదయం, అది తమాషా చూడండి. హృదయానికి రక్తం వస్తే ఏం చేస్తుంది?
శుద్ధి చేసి మళ్ళీ పంప్ చేస్తా ఉంది. కాబట్టి మన దగ్గరికి ఏ ధనం వచ్చినా దాన్ని శుద్ధి చేసి మళ్ళీ ప్రపంచం వైపు పంపించాలి, అంతే, ఇంకేం లేదు. ఎందుకని ఇదే పుణ్య కార్యం, ఇది గుండెలను మనం నేర్చుకోవాల్సింది. నీకు గుండె ఉందా, నీకు ఎన్ని గుండెలు ఉందా, ఎన్నోది ఒక్కటి చాలు. ఇట్లాంటి గుండె ఒక్కటి ఉంటే చాలు, అనవసరమైన పగిలిపోయే గుండెలు కుండల్లాగా, ఎన్నుండి ఉపయోగం లేదు. ఓకే, కాబట్టి రక్తాన్ని తీసుకోవడమే కాకుండా రక్తాన్ని ఇవ్వగలుగుతుంది. ఇవ్వగలగదు కనుకనే తీసుకుంటుంది రక్తాన్ని. ఒక దశలో రక్తం అంతా తీసేసుకొని ఇవ్వలేకపోతుంది చూడండి, అప్పుడు మళ్ళీ కఠోపనిషత్తు అర్థమైంది. యమధర్మరాజు మొత్తం తీసేసుకొని గుండె ఇంకివ్వలేదు అనుకోండి, అది. కాబట్టి ఆ బాధ ఎందుకు, అటువంటిప్పుడు తీసుకోకుండా ఉంటేనే హై, తీసుకొని అయిపోవడం కంటే కూడా. కనుక ఇది యజ్ఞ చక్రం ఈ ప్రపంచంలో, ఇది దేవతా ప్రీతి కోసం మనం చేసేటువంటిది, ఇది యజ్ఞ చక్రం. ఇది త్రికర్మకృత్ యజ్ఞ దాన. అది దానం, ఆ ఉన్నది ఇవ్వడం. ఈ ఉన్నది అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. ఉన్నది అని దేన్ని చెప్పాలని అసలు మనకు అర్థమే కాదు. ఏమున్నది, ఉన్నది అంటే ఏంటి? అస్థి, ఇక్కడ ఏది కాదు, అన్ని పోయేవే. ఆత్మ ఒక్కటే అస్థి, అస్థి భాతి ప్రియం. కానీ దాన్ని వదిలేసాం మనం, ఉన్నదాన్ని వదిలేము. నీకెంత ఉన్నది, నాకెంత ఉన్నది, రెండెట్లుంటాయి, ఉన్నది ఒకటే. ఉండే ఆత్మ సత్ ఉన్నది, కానీ ఇప్పుడు మనకు ఉన్నది అంటే వేరే. కాబట్టి నాకున్నది, నీకున్నది, ఎంత ఉన్నది, ఎప్పుడున్నది, ఎలా పోయింది. ఇది దానం. ఉన్నది అని అంటే ఏమీ లేదు మన దగ్గర. ప్రాణం కూడా పరమాత్మ ఇస్తే మన దగ్గర ఉన్నది, యమధర్మరాజు వస్తే పోతుంది. అర్థమవుతుంది. ఉన్నది ఏది మనది కావాల్సిన అవసరం లేదు. రాత్రి తెలుసుకున్నారు కదా, రాత్రి ఉపన్యాసంలో. మన దగ్గర ఉన్నది, అంతేగాని మనది కావాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నాయని మన అయితే జ్వరాలు గిరాలు ఇంక పోవు, ఎందుకంటే మనవే గనక ఇక్కడే ఉంటాయి. కానీ అవన్నీ పోగొట్టుకోవాలని మనం అనుకుంటూ ఉన్నాం. అర్థమవుతుంది. అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నావు. ఎవరి అనారోగ్యం? నీ అనారోగ్యం. నీ అనారోగ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటున్నావు? కాబట్టి నీదే నా దగ్గర ఉంది కానీ నాది కాదు. నాది అనాదైతే నేను పోగొట్టుకోవాలని ఎందుకు అనుకుంటాను? కాబట్టి ఉన్నది ఎందుకు ఉన్నదంటే ఇతరుల కోసమే. అసలు మీకు ప్లెయిన్గా చెప్తున్నా, తెలిసి చేస్తే పుణ్యం, తెలియకపోతే పుణ్యం రాదు, అంతే తప్ప ఇతరుల కోసమే ఉండేది. దాచుకుంటాను ఎవ్వరికి ఇవ్వకుండా, తర్వాత ఏంటి, ఇంకా దాచుకుంటా, తర్వాత ఏంటి, ఇంకా తర్వాత, అప్పుడు ఎవరి కోసం అది? యద్దదాసి విశిష్టేభ్యః యచ్ఛాస్నాసి దినే దినే. యచ్ఛాస్నాసి దినే దినే, ప్రతిరోజు నువ్వు ఏదైతే తింటూ ఉన్నావో, యత్ దదాసి విశిష్టేభ్యః, విశిష్టంగా ఏదైతే నువ్వు ఇతరులకు దానం చేశావో, నువ్వు తిన్నది ఇతరులకి పెట్టింది, ఇదే నీది. తత్తే విత్తం విత్తం అహం మన్యే. అహం మన్యే, నేను అనుకుంటూ ఉన్నా. ఏమని? తత్తే విత్తం అహం మన్యే. ఆ డబ్బే నాది. ఏ డబ్బు? నేను తిన్నది, విశిష్టంగా పరులకు పెట్టింది. స్వామిజీ, ఇక మిగిలి ఉండేది శేషం కశ్యాపి రక్షసి. ఇక మిగిలిండేది ఇతరుల కోసం దాచడం. అర్థమవుతుంది. మన కోసం మాత్రం కనీ కాదు, అది ఇతరుల కోసం మనం దాచిపెట్టడం. దాచిపెట్టినప్పుడు అది ఎవరికి పోతుందో ఇటు పోద్దు. ఆ దాచింది కేవలం మన ఇంట్లోదే అనుకుంటే అవసరం లేదు, ఏం అవసరం. అన్ని బ్యాంకులు నావే అనుకుంటే పోలే. మొత్తం అన్ని బ్యాంకులు నావే, ఆ రిజర్వ్ బ్యాంకు, ఆ బ్యాంకు, ఈ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, మొత్తం అన్ని బ్యాంకులు నావే. ఆ డబ్బులన్నీ నావే. ఏమైంది నష్టం? ఉపయోగించుకోవాలనుకుంటేనే. ఉపయోగం లేకుండా నావి అని అనుకోవాలంటే ఏ భౌతిక దారిద్ర్యం ఉంటే సరే, భావ దారిద్ర్యం ఎందుకు? భావ దారిద్ర్యం కూడా ఎందుకయ్యా? భౌతిక దారిద్ర్యం సరే, భావ దారిద్ర్యం ఎందుకు? లో భావ సౌందర్యం, భావ సంపద. ఏమిటా భావ సంపద? అంతా నాదే, ఓకే. ఎందుకని? ఖర్చు పెట్టేది ఎట్లాగూ లేదు. కనుక ఏది మనది? దానం చేసిందే మనదే, పెట్టేది మనది, పెట్టుకున్నది పరులది, దాచి పెట్టుకున్నది. సరేనా? పెట్టింది తనది. ఇతరులకు ఏదైతే మనం పెడతామో, పెట్టాం కదా,
నాది కాబట్టి పెట్టాను, నాది కాకపోతే ఎట్లా పెడతాను చెప్పండి. ఇప్పుడు మీరు కనిపించారు అక్కడ బజార్, రండి సార్ అని ఒక స్వీట్ స్టాల్ పక్కన ఉంటే అడిగిపోయి 4 ఇచ్చేసి వస్తాను సార్ వాడు అడుగుతాడు, ఏంటయ్యా అంటే చాలా కాలం అయింది నాకు అది కనిపించి. నీకు చాలా కాలం అయితే కనిపించి ఇదేది మా స్వీట్ స్టాల్? లేదండి నాకు చాలా ప్రాణమిత్రుడు. అయితే ప్రియమిత్రుడు? అయితే తీపి ఉన్నది, మిత్రుడు ఉన్నాడు, పైసా నై. అరే అర్థమవుతుంది ఇప్పుడు. ఏదేదో ఇతరులకు పెడితే పుణ్యం వచ్చేటట్లయితే అర్థమైందే. ఈ క్షణాన హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఎవరెవరైతే భోజనాలు చేశారో ఆ నైవేద్యం అంతా కృష్ణార్పణ. ఓయమ్మ, ఇంత నైవేద్యం తయారు చేయడమే. ఆయన చిన్నవాడా, ఎంత ఎత్తైన వాడు. మన బుర్రే ఇట్లా ఎగురుతుంటే ఆయన చూడు ఎంత ఎత్తులో ఉన్నాడు. ఆయన అంటాడు మంచిది నాయన స్వీకరించాను. ఎందుకని కృష్ణార్పణం. కృష్ణార్పణం అని అన్న తర్వాత స్వీకరించానే లేదా? అప్పుడు అంటాడు నాయన హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ భోజనాలు చేస్తే అవంతా నాకు నైవేద్యంగా సమర్పించావా? నాయన సమర్పించాను స్వామి. అయితే నాయన వాళ్ళందరి దగ్గర ఉండేటువంటి దుఃఖం అంతా నీకు చేరుగాక. అది ఏమిటి స్వామి? నువ్వు సమర్పించింది నైవేద్యం నాయన, నేను ఇచ్చేది ప్రసాదం నాయన. కాబట్టి ఏది మనదో అదే. ఆర్జన దానం రెండు సైడ్ బై సైడ్ జరగాలి. అది తమాషా. ఆర్జన జరుగుతూ ఉండాలా, దానం జరుగుతూ ఉండాలి. అందువల్ల కిటికీకి ఎదురుగా కిటికీ, ఇది వాస్తు కాదు, వాస్తవం. ఇది వాస్తు కాదు, వాస్తవం. ఇది కిటికీ ఉండాలా. ఇప్పుడు అక్కడ కిటికీ పెట్టేసి పైన కిటికీ పెట్టుకోడు. ఎప్పుడు ఇక్కడ ఒక కిటికీ, ఎందుకో తెలుసా? ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్ అంతే. కాబట్టి ఈ వైపు నుంచి గాలి వస్తూ ఉంటుంది, పీల్చుకుంటాం, ఆ వైపు నుంచి పోతూ ఉంటుంది, మనిషికి ఆరోగ్యంగా ఉంటుంది. అసలు అది లేకుండా ఒకటే కనుకుంటే రావడం, పేర్చడం, వదలడం, పేర్చడం, వదలడం, తర్వాత ఆక్సిజన్ రూమ్ అంతా కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎంటర్ అయ్యే అవకాశం. అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇట్లా రావడం. ఏం అట్లా ఉన్నామంటే ధ్యానం చేసి వచ్చి ఓకే. కాబట్టి ఏమొద్దు, ధ్యానం లేకపోయినా పర్లేదు కానీ హాయిగా ఉండండి, సుఖంగా ఉండండి. సుఖం లేని ధ్యానం ఎందుకు? కాబట్టి ఈ వైపు నుంచి రావడం, ఆ వైపుకి పోవడం. అతి హై జాతి హై. ఇటు వస్తున్నాడు, అటు పోతున్నాడు, హాయిగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. అర్థమవుతుంది? ఇది అసలు విషయం. కనుక ఆర్జన ఒక కిటికీ, దానం ఇంకొక కిటికీ. కాబట్టి దీని ద్వారా మన యొక్క బుద్ధి శుద్ధి పడుతూ ఉంది. కాబట్టి లోభత్వం పెట్టుకున్నా ఏమీ లేదు. అసలు దానం చేయని వాడే లేడు. ఎందుకంటే యజ్ఞచక్రం ఇక్కడ అన్ని దానం చేస్తూ ఉన్నాయి కదా, మనం కూడా చేయక తప్పదు. కాకపోతే ఉన్నప్పుడు దానం చేసేవాడు ఒకడు, పోయిన తర్వాత దానం, అది దానం కిందకు రాదు. దాన గుణం కలిగిన వాడు కొద్ది కొద్దిగా చేస్తూ ఉంటాడు. లోపి అట్లా కాదు, ఒకేసారి చేసిపోదు. చేయక తప్పదు. ఎత్తుకొని పోయిన వాడిని ఎవడన్నా చూసామా ఇప్పటి వరకు? మనం వాడిని ఎత్తుకొని పోవడమే కానీ పని ఎత్తుకొని పోయినట్టుగా ఏమి చూడలే. కానీ మీరు చూసారు లేదా? కానీ నేను చూసా ఆ సైడు, అంటే ఇక్కడ సిటీలో కనపడవు ఇట్లాంటి. ఒకసారి ఒక శవాన్ని తీసిపోతున్నారు, నేను చూశాను. దాని చివరిన కోడిని కట్టున్నారు. అది మధ్యలో వీళ్ళు నారాయణ నారాయణ అంటే దాన్ని ఎత్తుకొని పోతుంటే అతన్ని, ఇది మధ్యలో నేను చూసి ఏంటిది, మనిషిని ఎత్తుకొని పోవడం ఎక్కడన్నా చూసాం కానీ కోడిని కట్టి మరీ తీసుకుపోతుండారు ఏంటి అని. అది అసలు బాగా అది పాపం తన్నుకుంటుంది. అది రివర్స్ కట్టారు, కాళ్ళు పైన కట్టేటప్పుడు అది కొట్టుకుంటుంది. ఈ వెనక మోసేవాడిని ఒకటే కొడుతుంది. వాడు వెనక వస్తున్నాడు. నాకు అయ్యా దాన్ని ఎక్కడ పడేస్తాడు శవాన్ని, మళ్ళీ ఏదన్నా అయింది అనుకోండి.
శవం కింద పడి కాళ్ళు చేతులు విరిగితే మళ్ళీ మనం హాస్పిటల్ కాకపోతే అప్పుడు చిన్నపిల్లవాడిని ధైర్యం లేక మళ్ళీ అందరిలో వచ్చిన తర్వాత చిన్నవాళ్ళం అడగలేం కదా పిల్లలం భయం. ఇప్పుడంటే పిల్లలు అట్లా కాదు, ఏదంటే అది అడుగుతూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో అంత జ్ఞానం మనకు లేదు. అందుకని వచ్చిన తర్వాత ఎవరిని అడుగుదామని చిన్నతనంలో తమాష ఉంది. మనం ఎవరైనా అడగాలంటే మన ఐక్యూలో ఉంటారే వాళ్ళని అడుగుతాం. కాబట్టి పెద్దోళ్ళలో కూడా మనకు సంబంధించిన కొందరు ఉంటారు, నోట్లో వేసుకో అట్లా అంటే అతను ఒక అంటే నేను పట్టుకొని బాబాయ్ ఇట్రా ఆయన ఏనాయనా అందుకని పిలిచాను ఆయన రా. అది ఇంతకుముందు తీసుకెళ్ళరే కోడిని కట్టారు ఎందుకు బాబాయ్ అని. అదేమి లేదు నాయన, అతనికి కోడి అంటే చాలా ఇష్టం. కాదు బిర్యానీ ఫెలో, చికెన్ బిర్యానీ ఫెలో, అందుకని కట్టి తీసుకెళ్ళు. నాకు తీసుకుపోయేటప్పుడు చూసా మళ్ళీ ఎందుకు నాకు తెలియదు. చిన్నతనం కదా బాబాయ్ అతను అక్కడ తింటాడా, తిన్నాడు రా, అతన్నే పురుగులు తింటాయి, అతనేం తింటాడు. అట్లాగా మరి ఏంటి బాబాయ్ అదేమైంది అదే అని. ఇదిగో ఆయనకి ఆ చికెన్ అంటే చాలా ఇష్టం కనుక అది కట్టి తీసుకెళ్ళాము అక్కడ వరకు. తర్వాత ఆయనకి ఇష్టమైన వాడు ఎవడో వాడు తింటాడు. అందుకని ఆయన ఫ్రెండ్ ఎవరు ఉండాడట, ఆయన అంటే నాకు చాలా ఇష్టమట, ఆయనకి ఇచ్చేశారట. అది అర్థమవుతోంది. ఎందుకంటే కళ్ళ ముందు వేడుకలు చూడలేకపోతే కళ్ళు మూతపడ్డప్పుడు ఏడుపులే మిగులుతాయి, అంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి అట్లా చెప్పేసి ఉన్నదంతా పడేసుకోండి అని చెప్పడం లేదు శాస్త్రం. అర్థమైందే, దాన ధర్మాలు చేస్తున్నారని అన్ని అట్లెందుకు చెప్తుంది శాస్త్రం. ఒకతను అడిగాడు ఉన్నదంతా దానం చేస్తే ఏం కావాలని. బాగుంటుందన్న నేను. ఎందుకన్నా మీ ఇంట్లోదంతా నువ్వు దానం చేస్తే ఆయన ఇంట్లో ఆయన దానం చేయడం, అందరూ దానం చేస్తే అందరి దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు. ఒకతను మొన్న అడుగుతున్నాడు, స్వామీజీ మీరేమనుకోనంటే ఒక మాట చేసి ఏమనుకోని చూసి నువ్వు చెప్పవయ్యా, నేను ఏదన్నా అనుకుంటాను నీకెందుకు అని చెప్పాడు. ఏమని చెప్తాడంటే మరి గృహస్థాశ్రమం నుండి కూడా వానప్రస్థం సన్యాసం ఉన్నారు కదా, సన్యాసమే చాలా ప్రధానమైంది. మీరు ఉపన్యాసం మాట్లాడుతూ సన్యాసానికి మించింది లేదన్నారు. నిజమే, అందరూ సన్యాసం తీసుకుంటే ఏం కావాలన్నారు. అందరూ సన్యాసం, మీరు వింటుంటారు చాలా ఈ ప్రశ్న, నేను తమాషా సమాధానం చెప్పాను మొన్న. అందరూ సన్యాసం తీసుకుంటారు అనుకో, అప్పుడేం కావాలి సమాజం, ఏమవుద్దన్న. మరి అందరూ సన్యాసం తీసుకుంటే పోనీ అప్పుడైనా ఒక మార్గంలో ఉంటాం అందరు. ఇప్పుడు ఎట్లాగూ లేం కదా, పోనీ అప్పుడున్నా ఒక డైరెక్షన్ లో పోతాం అందరూ కలిసి. కాబట్టి అందరూ ఒక తాటి మీదకి రమ్మన్నారు, పోనీ అప్పుడైనా ఒక తాటి మీదకి వస్తాం కదా, జారి పడితే వేరే విషయం. అర్థమవుతుందే. కాబట్టి ఎప్పుడైనా ఇది జరగవలసిందే. తెలిసి జరిగితే ఆనందం. మనం దాచిపెట్టుకున్నది, పరుల్ని హింసించి బాధించి దాచిపెట్టుకున్నది రేపు ఎవరి చేతికి చెందుతుందో అది ఏ విధంగా ఉపయోగపడుతుందో. నిజంగా అది పాపకార్యాలకే ఉపయోగపడచ్చు కూడా. సంస్కారం ఉన్నప్పుడే సంపాదనని సద్వినియోగం చేసుకోవడం, సత్పాత్ర దానంతో బుద్ధిని శుద్ధి చేసుకోవడం. ఆర్జన కూడా దోషయుక్తం. ఆర్జన కూడా దోషం, దోషవదిత్యకే, అది కూడా దోషం. ఎందుకో తెలుసా, ధర్మబద్ధంగా ఆర్జన చేశాను అని ఆయన ఎవరిన చెప్పమన్నారు. కాబట్టి అధర్మంతో కూడా సంపాదిస్తాం, చాలా అధర్మంతో తెలుసో తెలియకో సంపాదిస్తాం. తద్వారా వచ్చే దోషాన్ని దానం చేయడం వల్ల పోతుందని. కనుక త్రికర్మకృత తరతి జన్మ మృత్యు, ఇటువంటి వాళ్ళు సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మను తెలుసుకొని ఇక్కడే పొందుతూ ఉన్నారు. జన్మ మరణాలను దాటి ఇక్కడే వాళ్ళు శాంతిని పొందుతూ ఉన్నారు. నాయన ఇదంతా అగ్ని విద్య. కాబట్టి దేవతా ప్రీతి కోసం చూడండి, సీనవ్ త్రికర్మకృత, దేవతా ప్రీతి కోసం యజ్ఞం, సమాజ ప్రీతి కోసం దానం, నీ ప్రీతి కోసం తపస్. యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం.
దీన్ని వదిలిపెట్టకూడదు. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.